సైనిస్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఎందుకు వస్తున్నానంటే మన వీడియో 100 కంప్లీట్ అవుతున్నాయి. చాలా మందికి డౌట్లున్నాయి. ఆ డౌట్లు క్లియర్ చేయడానికే నేను మీ ముందుకు వస్తున్నాను. సై న్యూస్ అనేది మా సొంత ఛానల్ ఇది. ఇది ఎవరికీ భయపడే ఛానల్ గాదు. ఎవరు డాగేస్తే మేము భయపడాల్సిన అవసరం గిట్ట లేదు. ఆ సమస్య గిట్ట లేదు. అది ఏ తోపుగాడైనా సరే మేమైతే భయపడాల్సిన అవసరం లేదు. మాది ఉన్నది ఉన్నట్టు చూపెట్టేదే మా సై న్యూస్. 2వ తారీఖు 10వ నెల 2023న ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓపెన్ చేసిన నుంచి ఒక 10 వీడియోలు కాగానే కొంతమంది ఏం పెడుతున్నారంటే మెయిల్‌కు అది మీ ముందుకు తెద్దామని పెట్టాను. రెడ్ అన్న మీరు ఆటో డ్రైవర్ కదా! మొన్న మీరు పెట్టిన వీడియో మా దాకొచ్చింది. మేము దాంట్లో చూసి మిమ్మల్ని గుర్తుపట్టాను. మీరు ఆటో డ్రైవరే కదా అన్న అన్నాడు. అల్వాల్ నుండి మిత్రుడు పంపించడం జరిగింది. అవునన్నా నేను ఆటో డ్రైవర్. 2000 వరకు 2002 వరకు నేను ఆటో డ్రైవర్‌గా చేశాను. ఆటో కూడా నడిపాను. నాకు 3 ఆటోలు ఉండేను. ఇలా చేసుకున్న పని దొంగతనం కాదు. మీకు ఓపెన్‌గా చెప్పడం జరుగుతుంది ప్రజలందరికీ. నేను ఆటో నడిపించాను. ఇది నిజమే అన్న. నేను ఆటో డ్రైవరే ఇంతకుముందు. తూప్రాన్ మెదక్ నుండి అంటే ఏ ఊరు అంటే చెప్పలేడు మిత్రుడు. మళ్ళీ మెసేజ్ చేసి స్టార్టింగ్ ఆఫ్ చేశాడు. తూప్రాన్ మెదక్ నుండి అంట. అన్న మీరు అన్ని భూముల మీదనే పడ్డారు. ఎక్కడ ఏం జరుగుతుందో చూపెడుతున్నారు. ప్రాణం మీద భయం లేదా అని మిత్రుడు అడుగుతున్నాడు. అన్న పుట్టేది ఒకటేసారి, చచ్చేది ఒకటేసారి. ప్రాణం మీద భయపడేవాడు రోజు చస్తూనే పుడుతుంటాడు. ప్రాణం మీద భయం ఉండొద్దు. ఎప్పుడు కానీ మనకు ఒక ప్రాణం నాకు ప్రాణం మీద ఆశ ఉంటే నేను ఈ ఫీల్డ్‌లోకే రాకపోతుంటి. చాలా మంది అంటుంటారు, అన్న నీకు భయం అంటే తెలవదా అని. నాకు భయం అంటే తెలవదు. నేను భయపడేదల్లా మా అమ్మ, అయ్యకు ఇద్దరికీ భయపడతాను. పచ్చి తెలంగాణ భాషలో మాట్లాడుతున్నా ఈరోజు. ఎందుకంటే భయపడేది మా తల్లిదండ్రులు ఇద్దరికే. కావాలంటే నేను వాళ్ళ ఫోన్ నంబర్ ఇస్తాను, మాట్లాడండి. భయం అంటే భయం కాదు, భక్తితో కూడుకున్న భయము. నేను అందరికంటే ఒక 55% నేను బెస్టే. ఎందుకంటే మా తల్లిదండ్రులకు వాల్యూ ఇస్తాను. మళ్ళీ నేను వాళ్ళిద్దరికీ భయపడతాను. ఎవరికీ భయపడనన్న. ఇది గుర్తుపెట్టుకో అన్న. నేను ఎవ్వరికీ భయపడను. నా కన్న తల్లిదండ్రులకే నేను ఇద్దరికీ భయపడతాను. రాధిక నుండి ఒక మిత్రుడు మెసేజ్ పెట్టాడు. రాధిక అని పెట్టాడు గానీ నియర్ బై ఎక్కడ ఉంటాడో నాకు పెట్టలేదు. ఆ మిత్రుని గిట్ట మరి నా కోసం ఎలా తెలిసిందో నాకు తెలవదు. 2007లో నువ్వు 7 మందిని కొట్టావు. అంత కోపం ఉన్నవాడివి ఈరోజు మీడియాలో ఇంత నవ్వుతూ ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఒక మిత్రుడు మెసేజ్ పెట్టడం జరిగింది. అన్న కోపం అంటే తన దాకా ఎవరు రాకపోతే వాళ్ళ మీద మనకు ఏం కోపం రాదు. ఎవడైనా మన కాలర్ పట్టుకున్నప్పుడే మనకు కోపం వస్తుందన్న. అంతవరకు ఎవరి మీద కోపం రాదు. నా ప్రాణాన్ని రక్షించుకోవడానికి వేరేటోని ప్రాణం తీయనీకైతే మనం రెడీగా ఉంటామన్న. ఇది ఏ మానవుడైనా చేసే పనే. ఎందుకంటే మనం ప్రాణం కాపాడుకోవాలంటే ఎదుటోని ప్రాణం పక్క తీయాల్సి వస్తుంది. మనం బతకాలంటే ఎదుటోని కొట్టాల్సింది ఆ టైంలో. ఆ టైంలో ఈ సందర్భము మనకి ఇలాంటి సిచ్యువేషన్‌లో అడగడం గిట్ట న్యాయం కాదన్న గారు. ఎందుకంటే అది జరుగుతుంటాయి. అనుకోకుండా జరిగిపోతుంటాయి కొన్ని. మన గజ్వేల్ నుండి బీఆర్ఎస్ ఒక కార్యకర్త చేయడం జరిగింది. అందరి బండారం బయట పెడుతున్నావు. నీ బండారం బయట పెడితే ఎలా ఉంటుందని. అన్న గజ్వేల్ అన్న, నువ్వు ఎక్కడికెళ్ళి చేసావో, ఎలా చేసావో నా సబ్స్క్రైబా లేకపోతే ఏందో నాకు తెలవది. కానీ ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ మీరు నిన్న ఇయ్యాల వచ్చిర్రు. కానీ నేను 2001 నుంచి చేస్తున్నాను అందులో పని. ఉద్యమకారుడిని నేను. టీజేఎస్ అంటే మీకు తెలుసో లేదో మాకు తెలియదు. టీజేఎస్ అంటే మల్లెపల్లిలో నోమా ఫంక్షన్ హాల్ అని ఉంటుంది. అందులో 2005లో టైగర్ నరేంద్ర అని చనిపోయాడు ఇప్పుడు. టైగర్ నరేంద్ర మరియు మాజీ సీఎం కేసీఆర్ దానిలో మీటింగ్ పెట్టడం జరిగింది. టీజేఎస్ అంటే ఒక మండలం నుంచి ఒక వ్యక్తి 610 మందిని తెలంగాణ నుంచి అందరిని ఎన్నిక చేశారు. అందులో నేనొక్కడిని. అది గొట్టుముక్ల శ్రీనివాస్ గౌడ్ నన్ను ఎంపిక చేశారు. దానిలో గిట్ట నేను పాల్గొన్నానన్న. అప్పుడే చావనీకి సిద్ధంగా ఉన్నాము తెలంగాణ కోసము. ఇప్పుడు మన తెలంగాణలో భూ కబ్జాలు చేసే వాళ్ళని భయపెట్టిస్తే మేము భయపడనీకి ఏమన్నా అల్లటప్ప కాదన్న. మేము తెలంగాణ గురించే మేము ఆ రోజుల్లో మస్తు కష్టపడ్డాం. అంటే కష్టపడ్డం అంటే నేను ఒక్కనే కాదు, యావత్ తెలంగాణలో ప్రతి ఒక్క మానవుడు కష్టపడ్డాడు. అందులో నేను కొంచెం ఎక్కువ కష్టపడవచ్చు. కానీ ప్రతి ఒక్కరి సాయం వల్లనే తెలంగాణ రావడం జరిగింది. నా ఒక్కని వల్ల కాదు, కేసీఆర్ ఒక్కని వల్ల కాదు. ప్రతి ఒక్కరి సాయం ఉంది కాబట్టి తెలంగాణ రావడం జరిగింది. భయం అనేది మన జాతకంలో లేదు, మా వంశంలో లేదన్న. భయం అనేది చంపుతా అని చెప్పితే నేనే డైరెక్ట్ వస్తా.
చంపుతా అని చెప్పి ఎవరైనా వస్తే నా దానికి నేనే డైరెక్ట్ వస్తాను. ఎవరికి భయపడే జాతి కాదు. నేను భయపడేదల్లా మా అయ్య అవ్వకు ఇద్దరికే భయపడతాను. అంతకు మించి దునియాలో నేను భయపడ్డ రోజు లేదు. భయపడాలని ఆలోచన గిట్ట రాదన్న. నే భయం ఉన్నవాడు ఎన్నటికీ చస్తూనే బతుకుతుంటాడు. రోజు రోజు చస్తూ బతుకుతుంటాడు భయం ఉన్నవాడు. ఈ భయం అన్నది ఒకటి తీస్తే నువ్వు గిట్ట ముందడికి వెళ్తావన్నా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. మీరు తెలంగాణ కోసం కష్టపడ్డారు. మరి మొన్న కేసీఆర్ ఓడిపోవాలని ఎందుకు మొక్కారన్న? పేరులోనే టీఆర్ఎస్ రెడ్డి అని నిన్ను పిలుస్తారని. అన్న కేసీఆర్ 2001 నుంచి కేసీఆర్ ఎంబడి మేము ఉన్నామన్నా. మేము మస్తు కష్టపడ్డాం. ఉద్యమకారుడు అని ఒక బిరుదు తప్ప ఆడొచ్చింది లొట్టపీసు మాకేం లేదాడ. తెలంగాణ వచ్చిన తర్వాత తిర్రులైపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు హీరోనే అయ్యిండు. ప్రతి ఒక్కడు రాయి తోటి కొట్టినోడే ఈ రోజు రంకుమొగడై కూర్చుండు మాకు ఉద్యమాలలో. మరి అసొంటోన్ని గెలవాలని మొక్కన్నా, ఓడాలని మొక్కల్లా? ఏ రోజైనా తెలంగాణలో ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ లో ఎప్పుడైనా ఉద్యమకారుల గురించి ఒక మాట మాట్లాడారా? కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, కవిత గాని ఏదైనా ఉద్యమకారుల కోసం ఒక మాట మాట్లాడినా అన్న? లేదు. అదే రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అంటున్నాడు. అది ఇచ్చినా ఇయ్యకున్నా పర్వాలేదన్న. ఆ మాట చెప్పినందుకే మేము ఉద్యమకారులం సంతోషపడ్డాము. మరి కేసీఆర్ ఎంబడి ఇంత తిరిగి అంత చేస్తే ఒక్క మాట గిట్ట ఉద్యమకారుల కోసం మాట్లాడలేదు. మరి రేవంత్ రెడ్డి గొప్పనా లేకపోతే కేసీఆర్ గొప్పనా? ఈ మూలంగా చూస్తే ఈ 4 మాటలు చెప్పినందుకే రేవంత్ రెడ్డి గొప్ప అని నేను అంటున్నాను. ఇంత ఎలక్షన్స్ 46 రోజులు క్యాన్వాసింగ్ చేసినా గానీ ఒక్క క్యాన్వాసింగ్ లో ఉద్యమకారుల కోసం చేస్తా అని చెప్పలేదన్న. అందుకోసానికే కేసీఆర్ ఓడిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. కొండగట్టు పోయి గిట్ట కొబ్బరికాయలు గుట్టొచ్చిందన్న. ఇది మాత్రం సత్యం. నువ్వు అడిగిన దాంట్లో తప్పు లేదు. నేను గిట్ట నీకు సమాధానం చెప్తున్నా. ఇది 100వ వీడియో కాబట్టి నేను అందరికి సమాధానం చెప్తామని గత నెల రోజుల నుంచి ఆగుతున్నాను. అందరికి సమాధానం చెప్పి టైం దొరకలేదు. ఈ రోజు గిట్ట ఒక వ్యక్తి పెట్టాడు. ఇదని కీసర్ నుండి ఈ రోజు ఒక మిత్రుడు మెసేజ్ పెట్టడం జరిగింది. నేను ఒక సమస్య వీడియో తీశాను కాబట్టి ఈ రోజు వచ్చిన న్యూస్ అది. ఆయన ఈ రోజే పెట్టాడు కీసర నుండి. కీసర నుండి ఎక్కడ అంటే గ్రామం చెప్పలేదు. ఆ మిత్రుడు మాత్రం నీకు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారన్న? నీకు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది అన్న? మా అయ్యలు 4. ఆ అయ్యలకు పుట్టింది మాత్రం 6 మంది అన్న. ఆ 6 మందిలో నేను చిన్నోడిని అన్న. మంచిగా గుర్తుపెట్టుకో అన్న. కీసర్ నుంచి అడుగుతున్నావు కాబట్టి చాలా నీకు అర్థం కావాలని చెప్తున్నాను. మా అయ్యలు 4, కానీ మా అయ్యకి నేను ఒక్కడినే. నాకు మా 5 అన్నదమ్ములు ఉన్నారు. అంటే పెద్దనాన్న చిన్నాన్న కొడుకులు. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇస్తారన్న. అంటే సపోర్ట్ అంటే ఏ విధంగా అంటే నాకు మాత్రం అన్ని విధాలా మాకు సపోర్ట్. మేము ఏ రోజు గిట్ట ఒక లొల్లి పెట్టుకోలేదు, ఒక కొట్లాట పెట్టుకోలేదు మా అన్నదమ్ములతోటి. మేము మా అన్నదమ్ములం అంటే ఒక కడుపున పుట్టినట్టు అందరం ఉన్నామన్న. ఈ రోజు వరకు మేము అన్నదమ్ములం ఎలాంటి లొల్లులు పెట్టుకోలేదు. ప్రతి అన్న తమ్ముడు కానీ నాకు సపోర్ట్ ఇస్తానికి ఇప్పటికిట్ట రెడీ ఉంటారు అన్న. అంతేందుకన్నా మా అన్న సొంత అన్నదమ్ములు ఎందుకు? మీరు లేరా? మీరు అన్నదమ్ములు కాదా మాకు? ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూసే వాళ్ళు అందరు నా అన్నదమ్ములే. కానీ మా అన్నదమ్ముల్లో ఉన్నారు, కానీ వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు, మా ప్లేస్ లో ఉన్నారు. ఎవరి ధైర్యం వానికే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్న. అన్నదమ్ములు ఎంతమంది ఉంటేనో రాదు ధైర్యం. బై బర్త్ ధైర్యం రావాలి మనకు. నా ధైర్యం వల్ల మా అమ్మనే. మా అమ్మ చెడు చేయొద్దురా, 10 మందికి మేలు చేయాలని ఎప్పుడు చెప్తుంటది. కావాలంటే మా సొంతూరు నేను గ్రామం పేరు చెప్తాను మళ్ళొకసారి వీడియోలో చేసినప్పుడు. అక్కడ పోయి ఎంక్వైరీ చేసుకోండి. మా గ్రామంలో గిట్ట ఒక్కడైనా ఈ లక్ష్మారెడ్డి పటేల్ కొడుకు వేస్ట్ అంటే నేను సగం మిత్తం తిరిగించుకుంటా. ఇంకా ఏదైనా సరే మీరు ఎంక్వైరీ చేసి నాది ఏమైనా వేస్ట్ అని చెప్తే మాత్రం 100% నేను లొంగిపోతాను అన్న. ఒక మిత్రుడు పెట్టిండన్న, తెలివి ఎవడిది సొత్తు కాదన్నా, ధైర్యం ఏ ఒక్కడి సొంతం కాదన్నా, ప్రాణం మీద ఆశ ఉన్నవాడు రోజు చస్తూ బతుకుతాడు, నీవు నిజంగా దమ్మున్నోడివన్నా అని చెప్పేసి ఒక సామెత పెట్టడం జరిగింది ఒక మిత్రుడు. మరి ఆ మిత్రుడు ఎక్కడి నుంచి చేశాడో నాకైతే తెలియదు. కాకపోతే మాత్రం అన్నది వెనక మాత్రం భారతదేశం యొక్క పటం మాత్రం ఉన్నది. ఆ మిత్రుడు నాకు పెట్టడం జరిగిందన్న. ఈ రోజు మీకు అందరికీ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి భయపడకూడదు. అది ఎవరైనా సరే ఎసొంటి మొగోడైనా సరే ముందుంటే నువ్వెంతనో నేనంత అంటేనే ఈ రోజులలో ముందటికి వెళ్తామన్నా. నేను వచ్చిందల్లా ప్రతి ఒక్క కుంభకోణాలు బయట పెట్టడానికన్నా మాకు చాలా ఉన్నాయి. మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మాకు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఛానల్ ఇప్పుడే ఓపెన్ అయింది. మా స్టూడియో గిట త్వరలో మాది స్టూడియో ఓపెన్ కాబోతుంది. ఆ స్టూడియో గిట మేము స్టూడియో నుంచే డైరెక్ట్ మేము లొకేషన్ పెడతాము. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు.
కొడతామంటే గిట్ట మేము ముందర తలకాయ ఉంచి ఉంటామన్న. అంటే అర్థం చేసుకోరి, తలకాయ ఉంచి ఉంటా అంటే ఇక మీకే అర్థమై ఉండొచ్చు. నేనేం చెప్పలేను. సైనిక్పూర్‌లో మాది స్టూడియో ఓపెన్ అవుతుందన్న వచ్చే నెల. వచ్చే నెల ఓపెన్ కాగానే ప్రతి ఒక్కరికి నేను లొకేషన్ పెడతాను. మరియు ఎవరికైనా ఏ సమస్యలున్నా డైరెక్ట్ రావచ్చు. ఆ డైరెక్ట్ ప్రేమతోటి ఎంతమంది వచ్చినా నేను ఎప్పటికీ వెల్కమే పలుకుతుంటాను. ఎవరైనా పగతోటి రావాలనుకుంటే వాళ్ళ దరిద్రం నేనేం చేయలేను. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ గలీజోడు నేనే. ఇది కొందరు ఇప్పుడు పెట్టే మెసేజ్‌లలో మాకు కొంచెం ఏమర్థమవుతుందంటే మా మీద ప్రేమ ఉన్నట్టు పెడతలే. అసలు నువ్వు ఎందుకు ఛానెల్ స్టార్ట్ చేసినావురా అన్నట్టు పెడుతున్నారు. ఛానెల్ ఎవడయ్య సొత్తు కాదు. గుండె ఎవని సొత్తు కాదు. అన్నీ మనయి అన్న. ఎవడి ఇష్టం ఉందో వాడు ఆ రోజు నిలపాలి. మనకి ఇంకోటి తెలవాల్సింది ఏందంటే మాకున్న గత 5 ఏళ్ల నుంచి మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. ఎవరు ఎక్కడ కబ్జాలు చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ప్రతి ఇంటిమేషన్ ఉందన్న 4 జిల్లాలలో. ఎక్కడ ఏ ఊళ్ళో ఎంతమంది ఎక్కడ కబ్జా చేశారు, పరంపౌజా గాని, అసైన్డ్ భూమి గాని, వేరేటోళ్ళది రిజిస్ట్రేషన్ చేసుకొని ఏం చేస్తారో గాని అవి గిట్ట మా తానున్నాయన్న. అతి త్వరలో స్టూడియో ఓపెన్ కాగానే ఒక్కొక్కరు బండారం బయట పెడతామన్న. ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. గజ్వెల్‌లో గూడా గజ్వెల్ మిత్రునికి ప్రత్యేకంగా చెప్తున్నా. గజ్వెల్‌లో కుంభకోణాలు ఎన్ని జరిగినాయో మాకు తెలుసు. ప్రతి సర్వే నంబర్ తోటి ఉన్నాయి. ప్రతి ఏరియా తోటి కాలనీతో సహా ఉన్నాయి. ఏ ఏ ల్యాండ్ ఎక్కడికెళ్ళి వచ్చింది, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఏ పరంపో జాగా ఎట్లొచ్చిందని మా ఉన్నాయన్న. అతి త్వరలో ఫస్ట్ గజ్వెల్ మీదనే వస్తా. గజ్వెల్ నియోజకవర్గం మీదనే పడతా. తర్వాత మేడ్చల్ మీద పడతా. ఇది మాత్రం అక్షరాలు నిజమన్న. ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటే నేను వస్తాను. నాకున్నది చాలా మంది ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు కాదన్న. నా వెనక గట్టి సపోర్టే ఉంది. అంత సింపుల్ కాదు. ఎవరున్నారు అంటే టైం వచ్చినప్పుడు తెలుస్తదన్న. ఎవరు ఎట్లున్నారు, ఎంతమంది సపోర్ట్ చేస్తారు వెనకకెళ్ళి. ఎక్కడ ఏం జరుగుతుందో ఇంటిమేషన్ నాకు ఎలా వస్తుందో ఒక్కసారి మీరు గమనించుకోండి. ఎలా వస్తుందంటే ఇంటిమేషన్ నాకు నా మిత్రుడు గాని, నా శత్రువు గాని, శత్రువుతో నా మిత్రుడు ఉంటాడు, మిత్రుడితో నా శత్రువు ఉంటారు. ఒక్కొక్క పార్టీలో వాళ్ళకి వాళ్ళే శత్రువులు ఉన్నారు. వాళ్ళే ఇంటిమేషన్లు ఇస్తున్నారు. మన మిత్రుడు కాబట్టి. ఏ పార్టీ అయినా సరే, ఒక్క పార్టీ అని కాదు, ప్రతి పార్టీ నుంచి ఇంటిమేషన్ వస్తున్నాయి అన్న మాకు. ఆ పార్టీల వాళ్ళకి బాగా తెలుసు. పార్టీ వాళ్ళే నాకు మద్దతు పలుకుతున్నారు. ఏడేం జరుగుతుందని చెప్పేసి. మీరు దయచేసి మీరు ఒకసారి బాగా ఆలోచించాలి. నేను నా స్వార్థం కోసం రాలేదు. నేను సమస్యలు ఎంచుకోవడానికి వచ్చాను. సమస్యలు ఎలా పరిష్కరించాలో అంటే మీడియా ద్వారానే అయితదని చెప్పేసి చాలా ఆలోచించి మీడియా రూట్‌లోకి రావాల్సి వచ్చాము. ఉద్యమం చేసినప్పుడు గిట్ట సర్వనాశనం అయిపోయినాము. నా ఎంబడి ఒక 10, 12 మంది గిట్ట ఎక్కడ కాకుండా అయిపోయారు. ఇంకా వాళ్ళది గిట్ట అతి త్వరలో నేను చెప్తాను. ఉద్యమకారులు ఎలా జరుగుతున్నది, ఏమవుతుంది, ఉద్యమకారులకు ఎంత భయంకరంగా జరుగుతుంది. అది గిట్ట మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో ఉద్యమకారులకు 250 గజాలు ఇయ్యకపోతే అప్పుడు మళ్ళీ మీ ముందటికి ఇదే సమస్య వస్తుంది. ఆ సమస్య ఎట్లొస్తుందా అంటే ఒక పద్ధతిలో వస్తుంది. ఇంతకుముందు కేసీఆర్ మోసం చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసం చేసిండు అని చెప్పేసి వేరే రూట్‌లో వస్తుంది. జై హింద్.